ఎట్లున్నారు పబ్లిక్ మంచిగున్నారా? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చినా. మరి సురి చేసుకుందామా? ముందుగాలైతే హెడ్లైన్స్. అమ్మలగన్న అమ్మ మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గం చూస్తే చూడతారమ్మా. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలా బోనాల పండగ కంటే ముందే మన ఎల్లమ్మ తల్లి పెండ్లి ముచ్చట ఊరంతటా పెద్ద జాతర తీసుకొస్తుంది. ఇక ఈరోజు ఆషాఢ మంగళవారం నాడు తల్లి కళ్యాణం కళ్ళ నిండా చూస్తేందుకు 2 కళ్ళు జాలే అనుకోర్రి. మరి ఈరోజు బల్కంపేట క్షేత్రంలో జరుగుతున్న ఎల్లమ్మ తల్లి పెండ్లి వేడుకలు, భక్తుల రద్దీ ఎట్లుందో చూద్దాం కదా. శరణు బల్కంపేట ఎల్లమ్మ ఇలా మన హైదరాబాద్ నడిబొడ్డునున్న బల్కంపేట క్షేత్రం అంతా దివ్యమైన ఆధ్యాత్మిక శోభతోటి మెరిసిపోతుంది. ప్రతేటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం నాడు ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని మస్తు ఘనంగా జరుపుతారు. ఇలా తెల్లారి సందే తల్లికి అభిషేకాలు పూజలు చేసి పెండ్లి కూతురు లెక్క పట్టుచీరలు బంగారు పెట్టి ముద్దుగా ముస్తాబు చేసిర్రు. వేద పండితుల మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ జరిగే తల్లి లగ్గం చూసేందుకు భాగ్యనగరం అంతా కదిలింది. అలా అమ్మవారి పెండ్లి ముచ్చట చూసేందుకు మన హైదరాబాద్ కెంచి కాదు తెలంగాణ నలుమూలల కెంచుతుందా భక్తులు బల్కంపేటకు వచ్చిర్రు. ఎటు చూసినా జై ఎల్లమ్మ నమో ఎల్లమ్మ అని నామస్మరణ వినిపించింది. తెల్లారంగా 3 గంటల సంధి లైన్లో నిలుసురు తల్లిని చూసేందుకు. భక్తులంతా నెత్తి మీద బోనాలు పెట్టుకొని నైవేద్యాలు తెచ్చి మొక్కులు పెట్టుకుంటుర్రు. అచ్చటోళ్ళకు సుధా ఎసొంటి ఇబ్బంది కాకుండా సౌలత్ సుధా చేసిర్రు గూడోళ్ళు. ఇలా తల్లి లగ్గం రేపు బుధవారం నాడు సాయంత్రం బల్కంపేట వీధులలో ఎల్లమ్మ తల్లి ఊరేగింపు ఉంటుంది. ఈ 3 దినాలు పండగ అనుకోరి బల్కంపేట అంతా. ఇక మెయిన్ రోడ్డు మీదనే ఉన్న తల్లిని చూసేందుకు జనాలత్తే ఆడంతా ఎట్లుంటుందో ఎరికే కదా. గందుకే అచ్చిపోయేటోళ్ళకు సుధా తక్లీఫ్ కాకుండా ట్రాఫిక్ను మళ్లించిర్రు. లోకమంతటిని చల్లగా చూసే ఆ ఎల్లమ్మ తల్లి పెండ్లి వేడుకను మీరంతా కూడా కండ్లారా చూసి ఆ తల్లి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అంగట్లన్నున్నా అల్లు నోట్ల శనుందట. సైన్స్ ఎడుకో పోతుంటే మనల్ని మాత్రం ఇంకా ఎక్కడో ఉంటుర్రులా. పిల్లి కండ్లు మూసుకొని పాలు దాక్కుంటా నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుందట. మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఇప్పుడు ఒక పెద్ద వింత నడుస్తుంది. అరే అసలు అక్కడ ఏం జరిగింది, ఆ జనం ఎందుకు అంత హడావుడి వేస్తుర్రు అన్నది నన్ను అడక్కుర్రి, గడవై మీరే చూడుర్రి. గిట్ల రాన్రి, యాంకర్ పక్కకు తప్పుకుంది కాబట్టి అసలు ముచ్చట నేను చెప్తా. ఈ నరసాపురం టౌన్లో ఉన్న 26వ వార్డులో ఒక వేప చెట్టు ఉందట. అడక్కపోయినా అమ్మైనా అన్నం పెట్టదు అనుకుంటారు కానీ ఈ వేప చెట్టు మాత్రం అడవకుండానే పాలు ఇస్తుందట. ఈ ఆషాఢ మాసం రాగానే ఆ చెట్టుకించి తెల్లటి పాలు దారాలు దారాలుగా కారుతున్నాయట. తాంబూలు ఇచ్చేసినాం తలలు కొరుక్కోండి అన్నట్టు చెట్టుకించి పాలు రావడేంద్రా అయ్యా అని చుట్టుపక్కల జనాలు కొందరు నోళ్ళు ఎల్లబెడితే ఇంకిందరి ఇది మహిమ, ఆ తల్లి మహిమ, ఆ దేవదేవుని మహిమ అని చూస్తేందుకు వస్తుర్రట. గీ ముచ్చట ఈ ఒక్క ఏటతోనే ఆగలేదుల్లా. రోగానికి ఒక మందు లోకానికి ఒక సామెత అన్నట్టు 4 ఏండ్ల సంధి ప్రతి ఆషాఢ మాసంలో ఈ చెట్టు గట్లే పాలు గారుస్తుందట. కానీ ఈసారి మాత్రం కుండపోత ఆన లెక్క మస్తుగా దారాలు దారాలు గారుతున్నాయట. ఇక ఇంకేంది ఆడున్నోళ్ళు మస్తు సంబరపడవటే. అయ్యవారికి చదువు రాకపోయినా అగ్రహారం ఊరుకోదన్నట్టు సైన్స్ ముచ్చిన పక్కకు పెట్టి ఇదంతా దైవ మహిమాని జనాలు ఫిక్స్ అయిపోయారు. చుట్టుపక్కల ఊరోళ్ళకెంచి జనాలు బస్సులు ఆటోలు కట్టుకుని మరీ నరసాపురానికి దారయంబడి పట్టుకుని వస్తుర్రట. ఈడ అక్కడ జరుగుతున్న హడావిడి చూస్తే పిల్లోడు పిడుగు అన్నట్టు ఆ వేప చెట్టును సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా అనుకొని పసుపు కుంకుమలు రాసి చీరలు కట్టి సారెలు వెట్టి మొక్కుతురు. మస్తుగా కొబ్బరికాయలు కొట్టుకుంటా కర్పూర హారతలు ఇచ్చుకుంటా పెద్ద జాతర చేస్తురాడ. గిజ్జూసిన మన సైంటిస్ట్ లూకుంటారా, చెట్టుకి ఏదో తెగులు పట్టి జిగురు కారుతుంది గంతేగాని పాలు లేవు పాపం లేదంటారు వాళ్ళు. కానీ భక్తులు మాత్రం ఆలస్యం అమృత విషం అనుకుంటా లైన్లో నిలబడుతురట. మరి ఈ వేప చెట్టు పాలు గారసే ముచ్చట ఏడదాకా పోయి ఆగుతుందో చూడాలి.
అడగడగ పాత రోకలు అడిగితే అది పోయి నెత్తి మీద పడ్డదట. అట్లనే ఉంది మన జనం వరస. ఈ మధ్యకాలంలో న్యాయం కోసం మనుషులు పోలీస్ స్టేషన్లకు పోడు పాత పద్ధతి అయిపోయిందిలా. ఊరంతా ఒక దారి అయితే ఉలికిపీటది ఇంకొక దారి అన్నట్టు చనిపోయిన మేకపోతుకు ఏకంగా మార్సురి బాక్స్ విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి స్టేషన్ ముందరకు తెచ్చిర్రు. అరే అసలు ఏం జరిగింది, ఆ మోకపోతు తెచ్చిన లొల్లేందో నన్ను అడగకుండా మీరే చూడుర్రి. మన మైనంపాడు ఊర్లే బత్తుల సీన అనే ఆయనకు ఒక దేవర మేకపోతు ఉండేదట. తినేతందుకు తిండి లేదు కానీ మీసాలకు సంబంగ నూనె అన్నట్టు ఆ మేకపోతు దర్జాగా రోడ్డు మీద తిరుగుతుంటే అదే ఊరికి చెందిన 3 కిలేడీలు బైక్ వేసుకుని వచ్చి గుద్దిరట దాన్ని. ఇక ముందొచ్చిన శివుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్టు ఆ బండి స్పీడ్గా వచ్చి ఆ దేవర మేకపోతును జర గుద్దే వరకంటే ఆడికాన్నే పానాలు ఇడిచింది. ఇక గంతే కంచచేను మేసినట్టు ఊళ్ళో 2 వర్గాల అడవ మస్తులొల్లి చాలైంది. ఇక న్యాయం కోసం 2 గ్రూపులలో పోలీస్ స్టేషన్కు పోయి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుర్రట. గిక్కడనే అసలు ట్విస్ట్ ఉంది. గోరుసుట్టు మీద రోకటిపోటు అన్నట్టు మన బత్తుల సీనన్న ఇంటోళ్ళది చిన్న కథ కాదు. చనిపోయిన మోకపోతూ పాడు కావద్దని ఏకంగా మనుషులను పెట్టే మార్చురి ఐస్ బ్యాగ్స్ల అద్దెకి తెచ్చి అందులో మేకపోతు శవాన్ని వెట్టి పోలీస్ స్టేషన్ ముందు తెచ్చి పారేసిర్రు. చేసిన చండాల పనులు ఆశలు మాత్రం ఆకాశమంతా అన్నట్టు మా దేవర మేకపోతును చంపిన లోపలేయాలని మాకు ఇన్స్టాంట్గా న్యాయం కావాలని స్టేషన్ ముందటనే కూసుర్రాళ్ళు. ఇక స్టేషన్ ముందు మార్చరీ బాక్స్లా మేకపోతును చూడంగానే చుట్టుపక్కల జనాలకు మైండ్ బ్లాక్ అయినంత పనైంది. అయ్యవారిని చేయబోతే కోత అయిందట. గట్ల మనుషులకే మార్చరీ బాక్సులు దొరకడు కష్టమవుతుంటే ఈ మేకపోతుకు ఇంత విఐపి ప్రోటోకాల్ రనాయన అని నోలెలబట్టే జనాలు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు కాకుండా సీనన్న మాత్రం తన మేకపోతు మీదున్న ప్రేమనంతా గిట్ల చూపించిండు. అయినా స్టేషన్ల కేసులు తక్కువ ఉన్నాయా, లేకపోతే మర్డర్లు దొంగలు దొంగతనాలు ఏమైనా తక్కువైనాయా? గీ మేకను గుద్దిన కేసును చూస్తేందుకు ఏమున్నా అది సుత పానమే కదా, మనుషులయ్యే పానాలా జంతువులది కాదా అనే సంఘాలు నిద్రలేసి లొల్లికి దిగుతారు సార్లు. జర కేసును జల్దీ సాల్వ్ చేయుర్రి అని ఇంకిందరి పాట. పాపం పోలీసులు కూడా ఈ మోకపోతు పోస్ట్ మాస్టర్ పంచాయతీ ఎట్లా తెలియాలనో తెలియక తలలు పట్టుకుంటురట. మరి ఈ పొట్టేలు కేసు ఎక్కడిదాకా పోతుందేందో చూద్దాం పటుర్రి. దిక్కులేనోనికి దేవుడే దిక్కు అన్నట్టుంది మన సర్కార్ బల్ల ముచ్చట. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు పేదోళ్ళు వాళ్ళ పిల్లగండ్లను మురుపంగా సర్కార్ బడికి పంపితే ఆడ చదువు సంగతి పక్కకు పెట్టి పానాలు వారి చేతులు పెట్టుకొని బతుకుడు కాబట్టే. ఏందో ఏమోనుల్లా రోజొక్క సర్కారు బడి ముచ్చటత్తంది గీ నడమనైతే. మోడల్ స్కూళ్ళు కాన్వెంట్లని మస్తుగా మాట్లాడతారు కానీ గ్రౌండ్లో చూస్తే కథ ఇగో పెచ్చులుడినట్టుంది. ఇల్లు కాలినాక బావులు తవ్వినట్టు సర్కార్ బళ్ళను కాపాడదాం, కార్పొరేట్ చదువులకు శ్రమగీతం పాడదామని సర్కారు వాళ్ళు పెద్ద పెద్ద సోగంది చెప్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం కథ వేరే లెక్కుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో కిషన్ నగర్ సర్కార్ బడి ఇప్పుడు నరక రూపం లెక్కుందట. ఈ బడి భవనం ఎట్లుందంటే ముస్లామ ముఖానికి రంగులేసినట్టు ఎప్పుడు కూలుతుందో తెలియదు. కంచలేని చేను కాపర్లేని గొర్రె లెక్క అధికారులు దీన్ని గాలికిడిచిర్రు. 4 దినాల కిందట క్లాస్ రూమ్లో కూర్చున్న ఆయమ్మ మెడ మీద ఏకంగా మీదికెంచి పైకప్పు పెచ్చులే ఊడిపడ్డాయటుల్లా. పాపం ఆమెకు గట్టి గాయమై హాస్పిటల్ పాలైంది. గోడకు పెట్టిన సున్నం ఇల్వలేనోనికి పెట్టిన అన్నం లెక్క గిసుండి ముందే అయినా సుత అధికారులు మాకేం పట్టదన్నట్టు సాలించుకొని కూసురట. పైకప్పులన్నీ సిమెంట్ ఊడిపోయి ఐరన్ రాడ్లు కనిపిస్తున్నా కూడా భయం పుడుతుంది ఇళ్ళకి, కానీ సార్లకైతే ఏమనిపిస్తలేదట. ఇక ఆనకాలం అత్తే ఈ బల్ల జరిగే వింత ముచ్చట చూస్తే ఎవ్వరికైనా కండ్ల పొంట నీళ్లు గారతాయి. ఎండకెండాలే వానకు దడవాలన్నట్టు. బయట వాన పడితే లోకంలా ఏ బడి పిల్లగండ్లైనా క్లాస్ రూమ్లో కూరుకుతారు, కానీ గీ బడి పిల్లగండ్లు మాత్రం క్లాస్ రూమ్ల నుంచి బయటకు తోసేస్తుర్రు నీళ్లు. ఆన పడితే చాలుల్లా బిల్డింగ్ నానుడెక్కువ, ఎప్పుడు ఏ దూలం నెత్తిమీద పడుతుందో అని టీచర్లకు కూడా మస్తు భయమేనట. చెరువు ఎండిపోతే కప్పలకు షేట్ అన్నట్టు ఆన నీళ్ళన్నీ క్లాస్ రూమ్లకు చేరి పుస్తకాలు సంచులన్నీ తడిచిపోతున్నాయట. కూసుని తందుకు జాగలేక పోర్లుగా ఆనల చలికి వణుక్కుంటూ నిలబడుతుర్రు.
ఇదా మన సర్కార్ బడుల ప్రగతి అని జనాలు ముక్కు నేలేసుకోవట్టే. ఇక భవనం గండం చాలదన్నట్టు ఈ బడి కోతుల బెడద కూడా ఇంకొక పెద్ద శాపం లెక్క మారింది. బడి ఆవరణ చుట్టూ జంగిల్ లెక్క తయారవుతోటి వందల సంఖ్యల కోతులేడ తిష్టేసి కూసున్నాయట. పిలగండ్లు పగటిపూట బువ్వ తిందామని ప్లేట్లు పట్టుకుంటే కోతులు గుంపులు లెక్కచ్చి వాళ్ళ మీద పడుతున్నాయి. భయపెట్టిస్తున్నాయి అన్నట్టు. పోనీ ఆడుకుందామంటే గది లేదు. గాడిద పుండకు బూడిదమందన్నట్టు అటు బిల్డింగ్ భయం ఇటు కోతుల భయం నడుమ పిలగండ్లు ఎట్లా చదువు నేర్చుకుంటారో ఏందో పోర్రని వాళ్ళు అవ్వాయాలు అడగబట్టే. పైసలు ఇస్తే గల్ల పట్టుకుని అడుగుతారు కానీ ఏం చెప్తాం, పుక్కట్లొచ్చిన సర్కారు చదువు కదా. ఇక ప్రైవేట్ బళ్ళద్దు సర్కారు బల్లే ముద్దని నమ్మి రూపాయి లేక పేదోళ్ళంతా వాళ్ళ పిలగండ్ల నమ్మకంతో గిడికి పంపుతుర్రు. కానీ ఈడ చూస్తే మాత్రం పులినోట్ల తలకాయ పెట్టినట్టుంది పోర్ల పరిస్థితి. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా రేపు పొద్దున ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ఏ పిలగానికన్నా ఏమన్నా అయితే దానికి ఎవరి బాధ్యత పాటిస్తారని అడగబట్టే జనాలు. ఇకనన్న కలెక్టర్లు చదువుల పెదసార్లు జర బయటకొచ్చి ఎంబడే ఈ పాత బిల్డింగ్ను ఊల్చి కిషన్ నగర్ పిలగన్ల కోసం ఒక కొత్త మంచి బడిని కట్టేయాలని మస్తు మంది డిమాండింగ్ చేస్తుర్రు. మరి ఎన్నడింటారో సార్లు చూద్దాం. కొన్ని గుళ్ళకు ఫోన్లు అనుమతే ఉండదుల్లా. ఫోన్లు వాడద్దు, తీసుకుపోవద్దు. గుళ్ళకి అసలు ఎంట్రీనే ఉండదు కదా. పెద్ద పెద్ద అక్షరాలతోటి రాసి మరీ పెడతారు. ఇక తిరుపతి శ్రీశైలం అసొంటి పెద్ద పెద్ద గుళ్ళతోనైతే మస్ట్ కదా. కానీ మనోళ్ళకు మాత్రం భక్తి కంటే ఇన్స్టాగ్రామ్ రీల్సే ముఖ్యమైపోయినట్టుంది. పిల్లి కాండ్లు మూసుకొని పాలు దాక్కుంటా జగత్తంతా చీకటి అనుకుందట. గట్లనే ఈడ 200 మంది సెక్యూరిటీ సిబ్బంది కండ్లు మూసుకొని కూసుంటే హైదరాబాద్ పోరి ఒకతే పోయి మల్లన్న గుళ్ళి రీల్స్ చేసి సోషల్ మీడియాలో ఇడిచింది. కానీ ఆఖరికి దొరికింది. చూడాల మరి గా కథ కూడా. ఇక శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో భద్రత ఎట్లుందంటే ఇల్లురుకు లొల్లి ఎక్కువ అన్నట్టుందట. మొన్నటికి మొన్న ఉగాది పండగ ఒకళ్ళు ఏకంగా గర్భగుళ్లకు ఫోన్ పట్టుకపోయి వీడియో తీసి పెద్ద రచ్చైంది కదా. గా ముచ్చట మర్చిపోకముందే ఇగో ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ఒక అమ్మడ ఎంట్రీ ఇచ్చింది. గా పిల్ల గుడికొచ్చి సపరేక మల్లన్న స్వామిని చూసి మొక్కిపోవాలి కానీ రీల్స్ చేసిందట. గుడి మొత్తం తిరుక్కుంటా వీడియోలు తీసి 2 రోజుల కిందటనే ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టింది. జనాలు చూసి అరే ఇదేం వింతరా అయ్యా గా గుళ్ళ రీల్స్ ఏందని పరిశాను కాబట్టే. కానీ గర్భగుళ్ళకి ఎట్లా పోతారు, సింగారించుకొని ఉన్న వీడియోలు ఎట్లా తీస్తారు, అందంగా ఉంటే బయట తీసుకోవాలి చూపుకోవాలి. కానీ ఇట్లా నడిగుళ్ళ తీత్తా గుడంతా చూపుతా అన్నట్టు జేసుడేందో అని జనాలు నోరెళ్ళ పెట్టబట్టే. అసలు గుడి ఎంట్రీలనే మొబైల్ ఫోన్లు నిషేధిత పదార్థాలు లోపలికి పోకుండా చెక్ చేసేందుకు 200 మంది దాకా ఉంటారు. ఒక పెద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సుత ఉంటాడు. మరి గీళ్ళందరి కండ్లు కప్పి ఎట్లా లోపలికి పోయిందో అంటే ఊరికి అట్లా చేతులు తిప్పి పంపించేస్తున్నట్ట. అడగనిదే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కానీ మన సెక్యూరిటీ వాళ్ళు మాత్రం అడగకుండానే అందరిని ఫోన్లతోటి లోపలికి ఫోనిస్తుర్రా ఏందని భక్తులు నెత్తినోరు బాదుకోబట్టే. ఆ పోరి వారంలో 2 సార్లు వీడియోలు తీసి పోస్ట్ చేసేదాకా వీళ్ళకి పత్త లేకుండా పోయిందా మరి. ఇక నిజానికి శ్రీశైలం క్షేత్రం మీద ఉగ్రవాదులు కన్నుందని చెప్పి ఆల్చం అమృతం విషయం అనుకుంటా ఆక్టోపస్ బృందం ఎన్నోసార్లు వచ్చి అక్కడ సెక్యూరిటీ పెంచాలని నివేదికలు ఇచ్చిర్రు. కానీ మన గుడి పెద్దసార్లు పర్యవేక్షణ లోపం ఎట్లుందంటే నాకేం పట్టది కొలువు కచ్చి అటెండెన్స్ వేయించుకొని పోతా అన్నట్టుందట. ఇక నివేదికలు అస్సలు పట్టించుకోకుండా బేఖాతరు చేస్తురని కోపంగా పట్టుకొందరు. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో భద్రతను గాలి కీడ్చుడు ఏంది అని వాళ్ళ మీద గరం కాబట్టే ఇంకిందరు. ఇక ఇప్పటికైనా అధికారులు కండ్లు తెరిచి ఈ రీల్స్ రాయుళ్ల మీద నిద్రపోతున్న సెక్యూరిటీ మీద చర్యలు తీసుకోపోతే ముందటికే ముసళ్ళ పండుగ వచ్చేటట్టుంది. మరి చూడాలి సార్లు. పైన పటారం లోన లొటారం, మేడిపండు చూడు మేలిమయుండు, పొట్టవిప్పి చూడు పురుగులుండు. దీన్ని రివర్స్ చేసుకోవాలి కావచ్చు ఇప్పుడు. అబ్బా నాకైతే మస్తు డైలాగులు వస్తున్నాయి ఉల్లా. గీ ముచ్చటిన్నాక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాల వ్యాన్లా ఎర్రచందనం దాచిండు కదా. కానీ ఇక్కడ మన మంచిర్యాల జిల్లా స్మగ్లర్లు మాత్రం అంతకు మించిన ఐడియాతోటి అడవిని లూటికి దించిర్రు.
దొంగతనం మమ్మల్ని మించడం లేరు, మా తెలివిని పట్టడం లేరు. పోలీసులు ఉంటే ఏంది, అడవిసార్లు ఉంటే ఏంది, అందరి కండ్లు గప్పుతాం, బండ్లు చూపియం అంటే చూపిస్తాం అనుకుంటే ఊకుంటారా? మాకేమన్నా కొత్తనా? ఒక్కసారి మేము రంగంలోకి దిగినామంటే మాకు మేమే సాటి, మాకు మేమే పోటీ అని మస్తు బిల్డప్లు ఇస్తుండొచ్చు కదా. కానీ నడవే, అవన్నీ నడవే అంటారు పోలీసు వాళ్ళు. జన్నార మండలం కలమడుగు చెక్ పోస్తాన సెంట్రింగ్ సామాన్లు అని చెప్పి టేకుని తీసుకుపోతుర్రు. ఎన్నడు చేసినట్టే చెకింగ్లు చేసిరట చెక్ పోస్తానున్న సార్లు. అయితే ఉలవలు తిన్న గుర్రం ఊరూరు తిరిగినట్టు ఒక మినీ వ్యాను సెంట్రింగ్ సామాన్లు వేసుకొని దర్జాగా చెక్ పోస్తానికి వచ్చింది. ఇక అటవీ సిబ్బందికి ఎందుకు అనుమానం కొట్టి ఆ వ్యాన్ని పక్కకు పెట్టి ఆపిర్రు. పైన చూస్తే అంత ఇల్లు కట్టే సెంట్రింగ్ కర్రలు ప్లేట్లు కనిపిస్తున్నాయి. ఏం లేవులే పంపుదాం అనుకుర్రు కానీ లోపల లోగొట్టు వేరే ఉందని వ్యాన్ మొత్తాన్ని ఇందనపల్లి రేంజ్ ఆఫీస్కి పంపి చెకింగ్లు చేసిర్రట. ఇక వ్యాన్ లోపల తనిఖీ చేస్తుంటే అధికారులకు ఔరా అనక తప్పలేదు. కండతోటి చూసేటోడు ముందట చూస్తే దిమాకున్నోడు దునియా చూస్తారన్నట్టు ఈ స్మగ్లర్లు ఎంత తెలివి వాడిర్రంటే వ్యాన్ బాడీ కింద ఎవ్వల కనిపించకుండా పుష్ప లెవెల్ల సీక్రెట్ ఛాంబర్ పెట్టిర్రు. పైన పటారం లోన లోటారం అన్నట్టు పైనంతా సెంట్రింగ్ సామాన్లు పెట్టి కిందగా గుప్తని దాసుంటి ఛాంబర్లు రేటెక్కున పలికే టేక్ కలపను కుక్కి దాసిర్రు అన్నట్టు. ఈ సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేయగానే అందులోన్న టేకును చూసి అధికారుల మైండ్ బ్లాక్ అయిందుల్లా. ఎంత లేదన్నా 75,000 రూపాయలు కట్టిన స్మగ్లింగ్ చేసిర్రట. ఎంత లేదన్నా 75,000 రూపాయల కట్టెని స్మగ్లింగ్ చేసిర్రట. అయితే గీ ముచ్చట ఇక్కడితో నాగలేదు. ఈ రూట్లో స్మగ్లింగ్ ముచ్చట ఈ ఒక్కరోజుతోటి మొదలైంది కాదట. శానా దినాల సంది గీ సీక్రెట్ ఛాంబర్ వ్యాను ఇట్ట మొచ్చినట్టు తిరుగుతుందట రోడ్డు మీద. ఇల్లు పోయేతందుకు మామూలు సుత పెద్దలకు ముట్టినాయట. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఆల్రెడీ మస్తు కట్టె నాశనమైంది అడవిలా. పోనీ ఇప్పుడన్నా జర పైలంగా పనిచేసి అడవిని కాపాడు రిసార్లు. గా జన్నారం అడవి అనేకంటే లోపట్ల కాలి మీదికి ఉత్త అడవి అనుడు నయం కావచ్చు. ఏందో పోన్రి, ఈ ఆఫీసర్లనే పేరు కానీ మామూలు వసూలు చేసి అలా జేబులు నింపుకుంటుర్రు పో. ఎక్కువ అంటే మనకు పిడి, మనకెందుకంటే ప్రకృతి అన్నట్టుంది కథ. రోడ్ల మీదకి రావాలంటే భయం అవుతుందిలా. రోడ్ల మీద తిరిగే సుండిపోర్ల పక్క పొంటి పోవాలంటే ఇంకా భయమే. రోడ్ల మీద దర్జాగా ఓడు పాత పద్దు అనుకున్నారేమో కానీ బైక్లకు ఉండే సైలెన్సర్లు వీకేసి గుండెలు వగిలిపోయేటట్టు సౌండ్లు పెట్టించుకొని నరకం చూపిస్తారు కొందరు. తినేటందుకు తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టు ఈ రోమియాల సౌండ్ పొల్యూషన్ ముచ్చట గట్లుంది. మరి ఇంతకు ఏమైంది? పోలీసుల రోడ్ రోలర్ ట్రీట్మెంట్ ముచ్చట ఏందో చూడాలి కదా. మన కోదాడపట్నంలో గినడమ బైక్ పోరగాన్ల హడవిడి మస్తుగైంది. కంపెనీ ఇచ్చిన మంచి సైలెన్సర్లను తీసేసి మార్కెట్లో దొరికే మోడిఫైడ్ సైలెన్సర్లను వేసుకొని రోడ్ల మీద దంచుకొని పోతుర్రు మోతవర్లు. గాలిగా బండి సాల్యత జాలుల్లా కిలోమీటర్ల కమానం జనాలు చెవులు మూసుకోవాలి. గీ పోర్ల సౌండ్ల దెబ్బకు రోడ్ల మీద నడిచేటట్లు ఒక్కసారి గుండాకి చచ్చినంత పని అవుతుందట వాళ్ళకు. గీ చూసి కోపానికి వచ్చిన కోదాడ పోలీసులు సైలెంట్గా ఉండి సైలెన్సర్లు పీకి పారేసిర్రు. గసొంటి 100 బండ్లను పట్టుకొని సైలెన్సర్లను ఊడవీకి పక్కన వారేసిర్రు. ఇక సైలెన్సర్లు పట్టుకున్నాక పోలీసులు ఊడికనే ఫైన్ వేసి ఇడవలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ సైలెన్సర్లన్నిటినీ కోదాడపట్నంలో రంగా థియేటర్ ముంగట రోడ్డు మీద లైన్గా పెట్టి చట్నీ వేసి పారేసిర్రు. మున్సిపాలిటీ ఆఫీస్కెంచి ఒక పెద్ద రోడ్ రోల్ను పిలిపించి ఆ సైలెన్సర్ల మీద ఎక్కించి దొక్కిచ్చిర్రు. దెబ్బకు పిండి అయినాయి అనుకోర్రి. రోడ్ రోలర్ ఆ ఇనుప వీపుల మీద పోతుంటే పిండి అయిపోయి రోడ్డు కతుక్కపోయినట్టు అయినాయి. 1000 రూపాయలు పెట్టుకున్న సైలెన్సర్లు జరంతల ఇనుప తుక్కుగా మారిపోతుంటే అది చూసేందుకు ఊర్లున్న జనాలంతా గుంపులుగా వచ్చిర్రు ఆడికి. ఎగి రోడ్ రోలర్ జాతరకు సాక్షాత్తు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్వి నరసింహారావు సారేగా వచ్చిండు. బండ్లున్నోళ్ళకి గట్టిగా క్లాస్ వీకిండు.
చేసేవి చండాల పనులు, ఆశలు మాత్రం ఆకాశం అంతన్నట్టు స్టైల్ కోసం బిల్డప్ కోసం గిసొంటి సైలెన్సర్లు వెడితే అస్సలు ఊకోమని గద్దరాయించండు సారు. ఈ మితిమీరిన డెసిబెల్ శబ్దాలు చేయబట్టి ఊర్లుండే ముసలి మూతుక చిన్నపిల్లగాన్లకు ఇంకింత తక్లీఫ్ అవుతుందట. ఏ కాలేజీల తాన బస్టాండ్ల తాన ఈ సౌండ్ల గోల భరించలేక జనాలు మస్తు బాధపడుతుర్రులా. ఇకనన్నా మన రోడ్ రోమియాలు కళ్ళు తెరిచి ఒరిజినల్ సైలెన్సర్లు వేసుకుంటే మంచిది. లేదంటే మీ జేబులు ఖాళీ అవుడు కాదు, మీ సైలెన్సర్లు కూడా గిట్లనే రోడ్ రోలర్ కింద చట్నీ అవుతాయి. పైలం మరి రోడ్డు మీద మోతవరి శాతాలు చేస్తా అంటే మోత మోగిస్తారు పోలీసార్లు, చూసుకోండ్రా నాయనా. ఇయ్యల్లా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కదా, మరి మన సీత ఆడికి పోయింది, ఏం చేస్తుందో చూడాలి కదా. ఏ లోపలికే పోనిత్తలేరే అవ్వ, ఫుల్ మంది జనాలు ఉన్నారు. ఇగో చూడు ఎంతమంది బార్గేట్లు పెట్టి పోతనే ఉన్నారు, అసలు నన్నే లోపలికి పోనిత్తలేరు. అగో చూడు పోలీసు వాళ్ళేమో ఆడ. మరి నువ్వెందుకు పోయినవే? ఇంకెందుకు అత్తరే మొద్దుమొక్కందానా, ఎల్లమ్మ కళ్యాణం చూద్దామని వచ్చిన. అందరు లెక్కనే నేను అత్తిని, ఈడ చూస్తేనేమో ఇంతమంది జనాలు ఉన్నారు. అవుగాని ఆన పడుతుంది కదా, ఏమన్నా తక్లీఫ్ అవుతుందా జనాలకు? అవునే అవ్వ, ఆన పడుతుంది. ఇంత మంచిగా తయారయ్యి అతని ఏడదాడుతానో అని ఇక పోలీసు వాళ్ళని అడిగి నీడ పట్టు కచ్చి నిల్చుండిగా. ఆవు దర్శనానికి ఎన్ని గంటలు పడుతుంది? ఏమోనే అవ్వ, ఇంకెంత టైం పడుతుందో ఏందో. పొద్దుగాలు ఎప్పుడో వచ్చిన ఏలువారంగా ఇప్పటిదాకా వీళ్ళు లైన్లోనే ఉన్నారు, నేను వాళ్ళ ముంగట నేను ఉన్నా. చాలా మంది యూత్ వాళ్ళు కూడా అమ్మవారి కళ్యాణం చూడడానికి అయితే రావడం జరిగింది. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చావు తమ్ముడు? ఎట్లా ఎంతసేపు అయింది నువ్వు క్యూ లైన్ లో నిల్చొని? మార్నింగ్ 5 నుంచి వచ్చాం. మార్నింగ్ 5 వస్తే ఈ టైం అయిందా? సో దర్శనం కాలేదా? ఎట్లున్నాయి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ? ఇప్పటికైతే ఓకే. సో చూసారు కదా, భక్తులు కూడా చాలా సంతోషంగా ఉండడం అయితే జరిగింది. సరే ఇక నా ముచ్చట నీ ముచ్చట ఏంది కానీ మునుం బట్టి ఆ తల్లి కళ్యాణం గురించి ఇంకిన్ని ముచ్చట చెప్పు. ఏం తీసుకొస్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారమ్మా? డెంటల్ కాలేజ్ బాలాజీ నగర్ నుంచి. బాలాజీ నగర్ నుండి వస్తున్నారా? అమ్మవారికి ఏం తీసుకొస్తున్నారు కళ్యాణంకి? మేమండి పొడి బియ్యం తీసుకొని వస్తున్నానండి, బట్టలు పొడి బియ్యం తీసుకొని వస్తాను, ప్రతి సంవత్సరం వస్తాను. బట్టలు పొడి బియ్యం ప్రతి సంవత్సరం తీసుకొని వస్తున్నారా? అవునండి, ప్రతి సంవత్సరం తీసుకొని వస్తామండి. సో ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడి నుండి వచ్చారు? మేము ఐడిపిఎల్ గిరినగర్ నుంచి వచ్చామండి. ఓకే, సో అమ్మవారి కళ్యాణం చూడడానికా? అవునండి, ఫస్ట్ సార్ వచ్చినాము, బాగుంటుందని అందరూ. ఇంతకు ముందు ఎప్పుడు రాలేరు అమ్మవారి కళ్యాణానికి? రాలేదండి. ఓకే, అమ్మవారి దర్శనానికి వస్తుంటారా? ఓకే, బాగుంది, అమ్మవారి కటాకు అంతా బాగుంటుందండి. అమ్మవారి దర్శనం చేసుకుంటాం, అన్ని కోరికలన్నీ మంచిగా తీరుతాయండి. అంటే ఇక్కడికి ముందు వచ్చినప్పుడు మీ కోరికలు తీరాయా? తీరుతాయండి, మంచిగా ఉంటుంది, అమ్మవారి కటాక్షం మంచిగా ఉంటుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జూన్నికైతే ఇక్కడ జోగిన్లనైతే సపరేట్గా పిలిచినారు, సపరేట్గా వీళ్ళకైతే అన్ని అరేంజ్మెంట్స్ సపరేట్గానే చేసినారు. ఇక నా మాటలు ఎందుకు చిన్నుడు, అక్క మాటలనే అయిందాం. చెప్పక్క, ఏడికెళ్ళి వచ్చినవు? ప్రతి ఏడు వస్తావా అమ్మవారి కళ్యాణానికి? నేను రాబట్టి 8 years అవుతుంది. ఇక్కడ ఈసారి అయితే ఫెసిలిటీ చాలా బాగా అనిపించింది. విఐపి పాస్లు ఇవ్వడం కానీ, అమ్మవారి దగ్గర విఐపీలతో పాటు మొదలగడం కూర్చోబెట్టడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత హ్యాపీ అంటే చెప్పలేము, ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అమ్మవారితో జోగులకం చేసుకుంటాము, అమ్మవారితో జోగు కళ్యాణం చేసుకుంటాం కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ బాగుండాలి, అందులో నిగడంగా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారు కోరింది కొంగులేస్తుంది, అడిగింది అమలు చేస్తుంది. మేమైతే జోగులకం చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. అమ్మవారు ఏం పట్టుకొచ్చినావు అమ్మవారికి? మరి అమ్మవారికి చీరే, సారే, పట్టు వస్త్రాలు అవి తీసుకొని వచ్చాము. మేమైతే చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఈసారి మాత్రం. అసలు ఒకలా ఇద్దరు ఎంతమంది అమ్మవారికి బట్టలు తీసుకొచ్చిళ్ళు, సాములూరికి బట్టలు పట్టుకొచ్చిళ్ళు, ఆ బంగారు చీర పట్టుకొచ్చిళ్ళు. అసలు నాకైతే కళ్ళే చాలతలేవబ్బా, ఇక చూస్తూనే ఉన్నాం. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక అక్కడ చూస్తేనైతే ఇంకా పాటలు పెట్టిళ్ళు, ఇంకా అందరు దునుకులాడుతున్నారు. కళ్యాణం అయిపోయింది, అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని భక్తులందరూ క్యూ కట్టి అక్కడికి పోయి మండపం కాడ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చిళ్ళు.
ఇగో ఇదుల్నా సీత పోయి మన కోసం పట్టుకొని వచ్చిన గా తల్లి కళ్యాణం ముచ్చట.